హాయ్ అండి. అందరికీ నమస్కారం. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నా పేరు శ్వేత. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ, 25 ఏళ్లుగా కాపురం చేస్తూ తన భర్తను ఎప్పుడూ అసహ్యించుకుంటూ తక్కువ చేసి మాట్లాడే భార్యకు అతని గొప్పతనం ఎలా తెలిసింది? తన భర్త గొప్పతనాన్ని తెలుసుకున్న ఆ భార్య ఏం చేసింది అనేది ఈ కథలో మనం తెలుసుకుందామండి. కథ పేరు అయ్యవారి నట్టిల్లు. రచించిన వారు పాలెపు బుచ్చిరాజు గారు. కథలోనికి వెళ్ళే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కథను పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకెందుకండి ఆలస్యం, కథలోనికి వెళ్ళిపోదాం. 40 ఏళ్ల పాటు బడిపంతులుగా ఉద్యోగం చేసి ఈ మధ్యనే రిటైర్ అయ్యారు కృష్ణమూర్తి మాస్టారు. ఇన్నేళ్ల సర్వీసులో తను సాధించిందేంటి అని సింహావలోకనం చేసుకుంటుంటే, ఉందనుకుంటే చాలా ఉంది, లేదనుకుంటే ఏమీ లేదు. అందరూ బతకలేక బడిపంతులు అనుకునే ఉద్యోగాన్ని ఆయనొక్కడే తపస్సుగా భావించి ఆచరించారు. తన కళ్ళ ముందు పుట్టి పెరిగిన కుర్రకుంకలను, వాళ్ళ ఆకతాయితనాన్ని చూస్తూనే తన దగ్గర చదువుకొని పెద్ద పెద్ద ఉద్యోగాల్లోకి వెళ్ళిపోవటం కళ్ళారా చూశారాయన. ఈనాటి గవర్నమెంట్ ఉద్యోగాల్లో, రాజకీయాల్లో, విదేశాల్లో ఎన్నో చోట్ల తన దగ్గర చదువుకున్న విద్యార్థులు బాగా పెద్ద ఎత్తున్నే స్థిరపడ్డారు. ఏ బల్లో పనిచేసినా, ఏ ఊళ్ళో పనిచేసినా శిష్యులంతా ఆయనకి బ్రహ్మరథం పట్టేవారే. తన విద్యార్థుల్ని ప్రేమతో కంటికి రెప్పలా కాపాడుతూ విద్యాబుద్ధులు చెప్పి వారి భావి జీవితాల్ని తీర్చిదిద్దారు కృష్ణమూర్తి మాస్టారు. ఆయన దగ్గర విశ్యరికం చేసిన వాళ్ళందరూ ఎక్కడున్నా కృతజ్ఞతతో వారి మాస్టారుని తలుచుకోని రోజంటూ ఉండదు. వాళ్ళే ఆయన సంపాదించుకున్న ఆస్తి. ఆ సంతృప్తి మాత్రమే ఆయనకు మిగిలే మహాభాగ్యం. ఉందనుకుంటే అంత ఉంది. అయితే మాత్రం కృష్ణమూర్తి మాస్టారే మేడలు మిద్దలు కట్టలేదు. కొండంత ఆశతో తన చిటికెన వేలు పట్టుకొనొచ్చిన ఇల్లాలికి ఒంటి నిండా నగలు చేయించలేదు. ఇప్పటికీ ఆమె చేతులకి మట్టి గాజులే, మెల్లో పసుపు తాడే. ఆ 6 సంతానాన్ని మాత్రం కనిపెట్టారు. వారి జీవన వ్యవసాయంలో పండిన పంట అదొక్కటే. 2 కొడుకులు, 4 కూతుల్లోనూ. పోనీ నీకెలాగూ లేదు, పోనీ మంత్రి పదవిలో ఉన్న ఓ పాత విద్యార్థిని ఆశ్రయించి పట్టభద్రులైన నీ పిల్లలకు మంచి ఉద్యోగాలైనా వేయించుకోవచ్చుగా అని మిత్రులు ఇచ్చిన సలహా కూడా సుతారము నచ్చలేదాయనకు. నా దగ్గర చదువుకున్నంతకాలం వాళ్ళకి నీతి, న్యాయం, ధర్మం నూరిపోసి ఇవాళ వాళ్ళ చేతనే తప్పుడు పనులు చేయించటమా, ఎంత నీచం అని ఊరుకుంటారు. మీరు తలుచుకుంటే మా జీవితాలు ఇంకా బాగానే ఉండేవి మామయ్య అని కొడుకులు కానీ కోడళ్ళు కానీ మూతులు ముడుచుకోవటం ఆయనకి కొత్తేమీ కాదు. వారంటే పిల్లలు, మరి భార్య కాంతం మాత్రం ఏం తక్కువ తిందని? మాస్టర్ అంటే ఎప్పుడు ఈసడింపే. పక్కింటి వాళ్ళు, పొరిగింటి వాళ్ళు చూస్తూ ఉండగానే అంతంత ఎత్తులకు ఎదిగిపోవటం, తాము మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా గొర్రెతో ఒక జీతాలతో ఎదుగు బొదుగు లేకుండా ఉండిపోవటం ఆమెకెంతో అవమానకరంగా ఉండేది. ఆవిడ దృష్టిలో మాస్టర్ ఒక చేతగాని దద్దమ్మ. అందుకే వాళ్ళ ఇల్లు ఎప్పుడూ కూడా అయ్యవారి నట్టిల్లులాగే ఉండిపోయింది. ఓ ముద్దు లేదు, ఓ ముచ్చట లేదు, నగా నట్రాలు అసలే లేవు. తీర్థాలు, యాత్రలు ఇక చెప్పే మాటే లేదు. ఎన్నిసార్లు అడిగిందో పాపం, ఓసారి తిరుపతి తీసుకెళ్ళండి అని. అంత భాగ్యం కూడానా? అబ్బే, పడనిస్తేగా. ఏంటో ఎంతసేపు తన ధోరణి తనదే. ఎంతసేపు పిల్లలు, బడి, పుస్తకాలు, పాఠాలు, అదో మాయలోకం. మరేమీ పట్టేది కాదాయనకి. ఇలాంటి ప్రపంచంలో ఉంటూ నిమ్మకు నీరెత్తినట్టుండడం మాస్టారికే తగింది. గీతాకారుణ్ణి బాగా అర్థం చేసుకున్నది ఆయనొక్కరేనేమో అనిపిస్తోంది. కర్మయోగాన్ని నమ్మి నిమిత్త మాత్రం భావ సవ్యసాచి అన్న కృష్ణ భగవానుడే అన్నింటికీ సాక్షి గనుక ప్రతిఫలాపేక్ష లేకుండా తన పని తాను చేసుకుంటూ పోయారు.
కానీ అప్పుడప్పుడు నట్టింట్లో పడక్కుర్చీలో కూర్చుని ఇంటిని ఇల్లాలిని పరికించి చూసినప్పుడు మాత్రం ఈ విషయంలో నా బాధ్యతను కొంత విస్మరించి ప్రవర్తిస్తున్నానేమో అనిపించేది. అలా అనిపించినప్పుడల్లా మనసు చివుక్కుమనేది ఆయనకి. పాపం, దాని జీవితమంతా నూతిలోని కప్ప మాదిరిగానే అయిపోయింది. నన్ను కట్టుకొని అదేం సుఖపడిందని? నేను మాత్రం ఏం చెయ్యగలను? అంత సావకాశం ఉన్నవాడిని కాను కదా. ఇదిగో రిటైర్ అయ్యాక ఇప్పుడు కాస్త కొన్ని డబ్బులు నా చేతికొచ్చాయి. జీవితంలో అంత పెద్ద మొత్తం కళ్ళజూడ్డం ఇదే ప్రథమం. పాపం, దానికేమైనా చేయించి పెట్టాలి ఈ డబ్బుతో. దాన్ని కాస్త సంతోషపెట్టాలి అని అనుకుంటూ మాస్టారి మనసులో మెరుపులాంటి ఆలోచన తట్టింది. వెంటనే ప్రసన్నంగా చిరునవ్వుతో వెలిగిపోతున్న ముఖంతో, కాంతం, ఒసై కాంతం అని కేకేశారు. అలా వంటింటిపురంలో మడి బట్టలతో వంట చేస్తున్న కాంతమ్మగారు, వస్తున్నానండి అని సమాధానం చెప్పి, ఈ ముసలాయనకి బడి డ్యూటీ లేకపోవటంతో నాకు పాఠాలు చెప్పేస్తున్నాడు అని గొనుక్కుంటూ వచ్చింది. గుమ్మం దగ్గర నిలబడి, చెప్పండి, అవతల నాకు పనుంది, నేనింకా రిటైర్ అవ్వలేదుగా మీలాగా అందావిడ. అది కాదే, మరి మనం తిరుపతి వెళ్ళి స్వామి దర్శనం చేసుకొద్దామా? రేపే ప్రయాణం, అన్నీ సర్దుకో నువ్వు అన్నారు మాస్టారు. కాంతమ్మగారు ఆశ్చర్యంలో మునిగిపోయింది. గుళ్ళో దేవుడి ముందు దీపంలా వెలిగిపోయింది ఆవిడ ముఖం. నిజంగానా అన్న ఆమె ప్రశ్నకు, నిజంగానేనే అన్న ఆయన సమాధానం విని కొయ్య ముక్కల ఒంటింటి ద్వారాన్ని ఆనుకొని కదలని కాంతాన్ని చూసి, ఏమిటే ఇంకా లెక్కల్లో 100కి 100 మార్కులొచ్చిందానిలా అలా నిలబడిపోయావు? పోయి పని చూసుకొని ప్రయాణంకా అని హెచ్చరించారు కృష్ణమూర్తి మాస్టారు. మర్నాడు హడావిడిగా అన్నీ సర్దుకొని దూరాన ఉన్న రైల్వే స్టేషన్కి నడిచే వెళ్ళాలి కాబట్టి గంట ముందుగానే బయలుదేరారు ఆ దంపతులిద్దరూ. వీధిలోకొచ్చి ఆపదుద్ధారక మంత్రం ఇంకా నోట్లో ఆడుతుండగానే పక్కన్నుంచి ధూళి రేపుకుంటూ దూసుకుపోయిన మారుతి కారు సడన్గా బ్రేకుతో వారి పక్కనొచ్చి ఆగింది. డ్రైవర్ సీట్లో నుంచి ఓ పెద్ద కాంట్రాక్టర్ లాంటి మనిషి దిగాడు. నమస్కారం మాస్టారు, నన్ను గుర్తుపట్టలేదా? గురునాథాన్ని. ఏంటిలా పొద్దున్నే బయలుదేరారు? అమ్మగారిని కూడా నడిపించేస్తున్నారు అని భక్తి శ్రద్ధలతో పలకరించాడు. గురునాథం అన్న పేరు విన్నాక అతన్ని గుర్తించటం సులభమయ్యింది కృష్ణమూర్తి మాస్టారికి. వీడు బెన్నయ్య శెట్టి కొడుకు కదూ, ఒట్టి మొద్దబ్బాయి, ఒక్క పాఠం తిన్నగా వచ్చి చచ్చేది కాదు. నీ కొడుకుని బాగా చదివించుకోవయ్యా శెట్టి అనంటే, పెద్ద చదువులు మాకెందుకులే అయ్యగారు, రూపాయలు లెక్కబెట్టుకోవడం నేర్పించండి అదే చాలు అనేవాడు వాళ్ళ నాన్న. అలాంటిది వీడంతటి వాడయ్యాడా? మారుతిలో తిరుగుతున్నాడంటే బాగానే సంపాదిస్తున్నాడన్నమాట అని ఆలోచిస్తూ పరధ్యానంగానే, నిన్ను ఎరక్కేం, ఇదిగో తిరుపతి వెళ్ళొద్దామని అని జవాబు చెప్పారు మాస్టారు. రండి మాస్టారు, నా బండిలో దింపేస్తాను, అంత దూరం అమ్మగారిని కూడా నడిపించడం ధర్మం కాదు అన్నాడు గురునాథం. ఈ పంతులు ఎక్కడ కాదని వచ్చిన అదృష్టాన్ని కాలదన్నుకుంటాడోనని ఆతృతతో కాంతమ్మగారు, పాపం మీ శిష్యుడు ప్రాధేయపడుతున్నాడు, కాదనకండి అని ప్రాధేయపడింది. గురునాథం డోర్ తెరిచి ఇద్దరిని జాగ్రత్తగా సీట్లో కూర్చోబెట్టి రెప్పపాటులో రైల్వే స్టేషన్లో దింపేసి సెలవు తీసుకున్నాడు. జీవితంలో మొట్టమొదటిసారిగా మెత్తటి కారు సీటులో ప్రయాణం చేసిన కాంతమ్మగారు తెల్ల ఏనుగునెక్కి ఊరేగినంత సంబరపడిపోయింది. నెమ్మదిగా నడుచుకుంటూ టికెట్టు విండో చేరుకుని, బాబు తిరుపతికి 2 టికెట్లు ఇవ్వండి అని డబ్బు చేత్తో పట్టుకొని అడిగారు మాస్టారు. అవతల ఉన్న మనిషి, అబ్బా ఉండవయ్యా, ఇప్పటి నుంచి తొందరెందుకు, బండి ఇంకా గంట లేటు అని విసుక్కోబోయి ఇటున్న మాస్టారుని చూసి అర్ధోక్తిలోనే ఆగిపోయాడు. అయ్యో గురువుగారు మీరా, ఉండండి అంటూ ఆదుర్దాగా
అటు గుమ్మం గుండా బయటికి వచ్చి దంపతులిద్దరినీ ఆప్యాయంగా లోపలికి తీసుకెళ్లాడు. అప్పర్ క్లాసు వెయిటింగ్ రూంలో కాళ్ళు బార్లా చాపుకొని కూర్చునే పెద్ద చెక్క కుర్చీల మీద వారిని కూర్చోబెట్టి, ఇప్పుడు చెప్పండి గురువుగారు, మీరు నన్ను గుర్తుపట్టలేదు కదూ అని అడిగాడు. కృష్ణమూర్తి మాస్టారు కొంచెం సంశయంగానే ముఖంలో పోలికల్ని పట్టి ప్రయత్నించి, నువ్వు పేరాశాస్త్రి కొడుకు అవధానివి కదూ అన్నారు. అవును మాస్టారు, బాగానే జ్ఞాపకం ఉన్నానే మీకు. ఏదో మీరు పెట్టిన సరస్వతీ భిక్షతో రైల్వేలో క్లర్కుగా జాయిన్ అయి ఇలా జీవితం వెళ్ళబెడుతున్నాను. అయితే ఇన్నాళ్ళకి మీకు తిరుపతి వెళ్ళే తీరిక దొరికిందన్నమాట. నాదొక చిన్న కోరిక, మీరు కాదనకూడదు, దానికి వీల్లేదు. మీ ఇద్దరికి టికెట్లు నేనే తీస్తాను. ఇక మీరేం చెప్పినా నేను వినను అని వెళ్ళి 2 టికెట్లు తీసుకొనొచ్చి ఇచ్చాడు వారి చేతికి. రైల్వే కూలీ నూకరాజును పిలిచి, ఒరేయ్, బాబుగారిని అమ్మగారిని జాగ్రత్తగా దగ్గరుండి రైలెక్కించు. నాకు చదువు చెప్పిన మాస్టారు తెలిసిందా అంటూ హెచ్చరించాడు. తిరిగి డ్యూటీలోకి వెళ్ళిపోయాడు అవధాని. ఏం మాట్లాడాలో తెలియక ఉక్కిరిబిక్కిరవుతోంది కాంతమ్మగారు. ఇంతలో రైలొచ్చింది. పెట్టెలో ఎక్కి ఓ పక్కగా సీటు మీద ఒకరి పక్కన ఒకరు కూర్చున్నారు. కాంతమ్మగారు 10 మందిలో అలా ఎప్పుడు ఆయన పక్కన కూర్చొని ప్రయాణం చేసే అలవాటు లేక సిగ్గుతో మరోవైపు చూస్తూ మౌనంగా కూర్చుంది. 2-3 గంటల ప్రయాణమై ఉంటుంది. అప్పుడొచ్చాడు టీటీఈ చెక్కింగుకి. వాళ్ళిద్దరినీ పరిశీలనగా చూసి టికెట్లు చెక్ చేసి, మీరిద్దరూ ఇక్కడెలా కూర్చున్నారండి? ఇవి మీ సీట్లు కాదు అన్నాడు. కొంచెం కంగారు పడిన కృష్ణమూర్తి మాస్టారు తెచ్చిపెట్టుకున్న ధైర్యంతో, ఇది రిజర్వేషన్ పెట్టి కాదు గదా బాబు, మరి అభ్యంతరమేమిటి అని అడిగారు. అవన్నీ తర్వాత చెప్తాను, పై స్టేషన్లో దిగి నాతో పాటు రండి అని కంపార్ట్మెంటులో మిగతా వారి టికెట్లు చెక్ చేయసాగాడు టీటీఈ. పై స్టేషను రాగానే, లేవండి పంతులు గారు, రండమ్మా అని ఇద్దరిని తన వెంట తీసుకెళ్లాడు. 4 కంపార్ట్మెంట్లు దాటి 5వ దాంట్లో వారిద్దరిని ఎక్కించాడు. అది అప్పర్ క్లాసు బోగి. ఖాళీగా ఉన్న ఓ కూపేలో వారిని కూర్చోబెట్టి ఎక్సెస్ ఫేర్ టికెట్ రాసిచ్చి చిరునవ్వుతో ఆయనకు అందించాడు. ఏమీ పాలుపోని పరిస్థితి. నాయనా, ఏంటిది? నాకేం అర్థం కావటం లేదు అన్నారు మాస్టారు. ఏం గురువుగారు, మీకు అర్థం కాని పని చేస్తే ఓ తొడిపాషం తీసి ఓ లెంపకాయ వేయలేరా అని నవ్వుతూ అడిగాడు పక్కన్నే కూర్చుంటూ. అప్పుడు గ్రహించారు మాస్టారు, ఆహా, వీడు నా శిష్యుడే అయి ఉండాలి అని. ఎవరు బాబు నువ్వు? నాకు జ్ఞాపక శక్తి బాగా తగ్గింది, నిన్ను నేను పోల్చుకోలేకపోతున్నాను అని అడిగారు. అప్పన్న కొడుకు చలమయ్యని మాస్టారు, మీ చేతి చలవే ఇది, మర్చిపోతానా? తక్కువ జాతి వాడినని హీనంగా చూడకుండా శ్రద్ధగా పాఠాలు చెప్పి నన్ను ఇంతటి వాణ్ణి చేశారు. మీ కటాక్షమే ఈరోజు నాకింత కూడు పెడుతోంది. తిరుపతి వెళ్ళే వరకు మిమ్మల్నెవ్వరూ డిస్టర్బ్ చెయ్యరు. వెంకన్న బాబు హుండీలో ఈ డబ్బు నా పేరున వెయ్యండి. ఇక వస్తాను మాస్టారు, డ్యూటీ చేసుకోవాలి అని 50 రూపాయలు చేతిలో పెట్టి మరో కంపార్ట్మెంటులోకి వెళ్ళిపోయాడు. అప్పుడు పంతులుగారి మెదడులో ఓ నాటి మెరికలాంటి కుర్రాడు చలమయ్య మెదిలాడు. అవును, వీడు నిమ్నజాతి వాడని నీచంగా చూసేవారు తోటి పిల్లలు. అదేమిటో చదువులో మాత్రం వీడెప్పుడూ ముందే ఉండేవాడు. సరస్వతీ కటాక్షమంటే ఇదే అని అనుకుంటూ ఉండేవాడిని నేను. నాకు ఈ ఉచ్చ నీచాలతో నిమిత్తమేమిటి? నా దృష్టిలో బాగా చదువుకున్నవాడే ఉచ్చజాతివాడు, చదువు లేనివాడు నీచజాతివాడు. అందుకే చలమయ్య బాగా చదువుకున్న కొద్దీ ఇంకా బాగా చెప్పాలని నాకు సరదాగా ఉండేది. నాకు బాగా జ్ఞాపకం, వాడు 5వ క్లాసులో ఉన్నప్పుడు వాడికి 8వ క్లాసు వాళ్ళని మించిన జ్ఞానం ఉండేది. అయితే వాడిప్పుడు బుద్ధిమంతుడై రైల్వేలో ఉద్యోగం చేస్తున్నాడన్నమాట. చాలా సంతోషం. ఇలా సాగుతోంది మాస్టారి ఆలోచన పరంపర. కాంతమ్మగారు ఈ లోకంలోనే లేదు. ఆమెదంతా నమ్మశక్యంగాని
నిజంగా కనిపిస్తోంది. బ్రతికుండగానే భూలోకం నుంచి స్వర్గానికి వెళ్ళిపోయొచ్చినట్టుగా అనిపిస్తోంది. బయలుదేరిన దగ్గర నుంచి కారులో లిఫ్టు, ఫ్రీగా టికెట్లు, ఫస్ట్ క్లాసు పెట్టెలో ప్రయాణం. ఒక భగవంతుడిలా వాళ్ళందరూ తన భర్తను ఎందుకు అన్ని అంతస్తులు ఎక్కిస్తున్నాడో ఆమెకు బోధపట్టం లేదు. తెల్లారేసరికి రైలు తిరుపతికి చేరుకుంది. క్యూలో నిలబడి కొండపైకి టికెట్లు తీసుకొని దేవస్థానం వారి బస్సులో తిరుమల చేరుకున్నారు ఇద్దరు. చౌల్ట్రీలో గదుల కోసం మళ్ళీ పెద్ద క్యూ. గంటకు పైగా మండుటెండలో నిలబడి ఎలాగైతేనేం కౌంటర్ దగ్గరకు చేరుకున్నారు. అక్కడున్న అధికారి, మీరెంతమంది? వేగంగా చెప్పండి సార్, ఒక రోజు కంటే ఎక్కువగా ఉండటానికి వీల్లేదు. తెలుసు కదా, రేపు 11 కొట్టేసరికల్లా ఖాళీ చేసేయాలి. మరి చెప్పండి ఎంతమందో అంటూ అడిగాడు. అలాగే బాబు, మేము ఇద్దరమే. మంచి రూము చూసి ఇప్పించండి అని మాస్టర్ గారు అడిగారు. కంఠం గుర్తుపట్టి తలెత్తి చూసి, అరెరే కిష్టమూర్తి మాస్టారు, అదేంటి సార్ ఇంతసేపు మీరిలా ఎండలో? అయ్యయ్యో, ఇలా లోపలికి రండి అంటూ పక్కనే ఉన్న ఇనుప కటకటాల తలుపులో తెరిచి లోపలికి ఆహ్వానించాడు. కౌంటరు దగ్గర పని మరో మనిషికి అప్పగించి వాళ్ళిద్దరినీ లోపల పక్కనే ఉన్న తన గదిలోకి తీసుకెళ్లాడు. కూర్చోబెట్టి చల్లటి మంచినీళ్ళిచ్చి, ఇప్పుడు చెప్పండి మాస్టారు, నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజున చాలా కాలానికి మిమ్మల్ని చూడగలిగాను. ఇంతకీ మీరు నన్ను ఇంకా గుర్తుపట్టినట్టు లేదు. నేను మాస్టారు సూర్యారావుని. మీరు తిట్టేవారుగా, సూర్యారావు లెక్కలు రావు, ఎక్కాలు రావు, పాఠాలు రావు అని అనేవారుగా. నేనే మాస్టారు. చిన్నప్పుడు అల్లరి చిల్లరగా తిరిగి చదువుని అశ్రద్ధ చేశాను. చాలా కాలం నిరుద్యోగిగా ఉండి ఈ మధ్యనే తెలిసిన వారిని ఆశ్రయించి ఈ దేవస్థానంలో చిన్న ఉద్యోగం వేయించుకున్నాను. జీవితంలో స్థిరపడాలనే బుద్ధి ఇప్పటికి పుట్టింది నాకు. ఇది కూడా మీ ఆశీర్వాద బలం వల్లనే మాస్టారు. నాకిప్పటికీ జ్ఞాపకం. నా పెంకితనానికి విసిగిపోయి చివరికి నా తల్లిదండ్రులే నన్ను అసహ్యించుకునేవారు. కానీ మీరు మాత్రం నన్నెంతో ప్రేమగా చూసేవారు. మీ చేతి బెత్తం ఏనాడూ నన్ను కొట్టడానికి లేపలేదు. వీలైనప్పుడల్లా నన్ను చేరదీసి ఎంతో బుజ్జగించి చదువుకుంటే ఎంత మంచిదో బోధించి చెప్పేవారు. దేవుడు వరమిచ్చినా పూజారి వరం ఇవ్వనట్టుగా దేవుడు లాంటి మాస్టారు దొరికినా ఏ గ్రహచారమో నాకు చదువు లేకుండా చేసింది. సరే, ఇవన్నీ చెప్పి నేను బాధపడి మిమ్మల్ని బాధ పెట్టడం ఎందుకు గాని, చెప్పండి మాస్టారు, మీరిక్కడ ఎన్నాళ్ళున్నా మీకు కావలసినవన్నీ నేనే స్వయంగా చూస్తాను. దేనికి సంశయించకుండా చెప్పండి అని భక్తి వినయాలతో అడిగాడు సుబ్బారావు. ఇంతవరకు గంభీరంగా ఉన్న కిష్టమూర్తి మాస్టారు మంచులా కరిగిపోయారు. ఎంతో ఆప్యాయంగా సూర్యారావుని కౌగిలించుకొని కళ్ళ నిండా నీళ్లు పెట్టుకొని గద్గదిత స్వరంతో, ఎవరన్నారా నిన్ను పనికిరానివాడని? ఈనాడు నా శిష్యులందరిలో నిన్ను చూసే నేను ఎక్కువ గర్విస్తున్నాను. నువ్వు నాకీ రోజున ఏ సహాయం చేసినా కాదనకుండా అంగీకరిస్తాను అన్నారాయన. ఆ సమయంలో కిష్టమూర్తి మాస్టారిలో భగవంతుడి రూపాన్ని చూసింది కాంతమ్మగారు. ఆమెలో ఆయనపై పూజ్యాభావం వెల్లివిరిసింది. మీరిక్కడే 2 గంటల సేపు విశ్రాంతి తీసుకోండి మాస్టారు, నేను వెళ్ళి అన్ని ఏర్పాట్లు చేసొస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు సూర్యారావు. అపరాహ్నం వేళకి క్యాంటీన్ నుంచి 2 అరటాకులతో క్యారియర్లో భోజనం వచ్చింది. భోజనాలు పూర్తయ్యే సమయానికి సూర్యారావు తిరిగొచ్చాడు. పదండి మాస్టారు అని తన వెంట వారిని తీసుకుని వెళ్ళాడు. రామ్ బగీచా గెస్ట్ హౌజ్లో 2 మంచాలు, మెత్తటి పరుపులు ఉన్న రూమ్ చూపించి, ఇది మీ రూమే మాస్టారు అని చెప్పాడు. జేబులో నుంచి ఒక రసీదు తీసి పంతులుగారి చేతికిచ్చి, ఇది స్వామి ప్రత్యేక కళ్యాణోత్సవానికి రసీదు. ఇది తీసుకొని రేపు ఉదయం 10 గంటలకు మీరిద్దరూ వైకుంఠ ద్వారం వద్దకు రండి. అక్కడ నేను వేచి ఉంటాను మీ ఇద్దరి కోసం అని చెప్పాడు సూర్యారావు. అయ్యయ్యో, ఎందుకింత శ్రమ తీసుకుంటున్నావు బాబు? ధర్మదర్శనంతో సరిపెట్టుకునే వాళ్ళం కదా
అన్న మాస్టార్ని వారించి, అదేంటి సార్, మరి నా రుణం ఇంకెప్పుడు తీర్చుకోమంటారు, వెళ్ళొస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు సూర్యారావు. ఆ సాయంత్రం స్నానం చేసి గుడికి వెళ్ళి ధర్మదర్శనం చేసుకొచ్చారు దంపతులిద్దరూ. మర్నాడు ఉదయం సూర్యారావు సహాయంతో కళ్యాణోత్సవం, పునర్దర్శనం నిరాఘాటంగా జరిగిపోయాయి. తిరిగి రూముకొచ్చాక భర్తపై పెరిగిన గౌరవాభిమాన భారంతో ఒక్కసారిగా ఆయన కాళ్ళపై పడింది భార్య కాంతమ్మగారు. పశ్చాత్తాపంతో తప్తమైన ఆమె హృదయం కరిగి కన్నీరై ధారాపాతంగా కారజొచ్చింది. ఏమండి, నన్ను క్షమించండి, నేనొక పెద్ద అజ్ఞానురాలిని. ఇన్నాళ్ళు నా నట్టింట్లోనే, నా ఎదుటనే నడయాడే నారాయణుణ్ణి నేను కనుక్కోలేకపోయానండి. మన ఇల్లు అయ్యవారి నట్టిల్లు కాదండి, అది సరస్వతీ నిలయం, ముక్కోటి దేవతలకు నివాస స్థానం. మీరెంతటి భాగ్యవంతులో, మిమ్మల్ని కట్టుకున్న నేను ఎంతటి అదృష్టవంతురాలినో ఈనాడు నాకు తెలిసొచ్చిందండి. ఇన్నాళ్ళు మీ గొప్పతనాన్ని తృణీకరించిన నాకు మీ క్షమాపణయే నిష్కృతి అని వేడుకుంది. కృష్ణమూర్తి మాస్టారు దూషణ భూషణ తిరస్కారాదులకు అతీతుడు. ఆయన పరమయోగి. పిచ్చిదానా, ఏమిటిది? లే, ముందుగా పైకి లే. నీకేమైనా మతిపోయిందా? నేను అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కృష్ణమూర్తి మాస్టారునే, నీవు నా సహధర్మచారిణివే అని ఆమెను లేవదీశారు. ఆ సమయంలో గీతా జ్ఞానోపదేశంతో, విశ్వరూప వీక్షణంతో దాసోహమని కాళ్ళపై పడిన నరుణ్ణి లేవనెత్తుతున్న నారాయణుడిలా ప్రకాశించారు కృష్ణమూర్తి మాస్టారు. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. విన్నారుగా. 25 ఏళ్ల కాపురం తర్వాత తన భర్త యొక్క గొప్పతనాన్ని ఆ భార్య ఎలా తెలుసుకుందో, మరి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మీ యొక్క విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంత మంచి కథను మనకు అందజేసిన పాలెపు బుచ్చిరాజు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.